కేసీఆర్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రి పదవి చేపట్టేందుకు తలసాని శ్రీనివాస్ రాజ్భవన్కు చేరుకున్నారు. అంతకుముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న తలసానికి కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి కూడా మంత్రి పదవి కేటాయించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. బ్రహ్మణో వేదామృతేనామృతాం పురేం మాతృకృపాతిరస్తు. బ్రహ్మాండంగా గత 5 సంవత్సరాలు చూసినారు ఎంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన. మరి వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రజాసేవ కోసం మరి నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, నా సనత్ నగర్ ప్రజలు, గతంలో సికింద్రాబాద్ ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో ఇంతింత ఎదుక్కుంటూ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. నేను హైదరాబాద్ సిటీలో పార్టీ మరి ప్రమోట్ చేయడానికి కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్కు మంచి పేరు రావడానికి కానివ్వండి, పార్టీని బలోపేతం చేయడానికి తప్పకుండా కేసీఆర్ గారు ఏవైతే పథకాలు ప్రజల కోసం ఏర్పాటు చేసిండో అవన్నీ ప్రమోట్ చేయడంలో కానీ, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం కానీ పూర్తి స్థాయిలో నా బాధ్యతని నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తాను.